తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, జై శ్రీనివాసన్ గురూజీ. నమస్కారం. ముఖ్యంగా మనం 2026 రాశి ఫలితాలు అయితే చేస్తున్నాం. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కొంతమందికి బాగలేని వారికి చక్కటి పరిహారాలు కూడా ఇచ్చున్నాం, క్షేత్ర దర్శనం కూడా చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు చిట్ట చివరిగా మీనరాశి అయితే మనం చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, 2026 సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా, ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయా, ముఖ్యంగా వీళ్ళు ఏ రెమెడీ చేయాలి, సో ఓవరాల్గా వీళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది అంటారు? నార్మలీ మీనరాశి వారికి ఒక 80% బాగుంది అని చెప్పొచ్చండి. 80% బాగుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి సుఖస్థానం అనే 4వ ఇంట్లో ఉన్నాడు, మిథున రాశిలో. తర్వాత శుక్రుడు, బుధుడు, సూర్యుడు, కుజుడు 10వ ఇంట్లో ఉన్నారు, కర్మస్థానంలో. రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. 6వ ఇంట్లో కేతు, 12వ ఇంట్లో రాహు. 6వ ఇంట్లో కేతు అంటే శత్రుస్థానం, 12వ ఇంట్లో రాహు అంటే వ్యయస్థానం, శత్రు సంహారం అవుతుంది మనకి. ఎప్పుడే కానీ శత్రువులు లేరు అంటే జీవితం బాగుపడినట్లే. కానీ ఉంటారు కదా, ఉంటారు. ఎంత తక్కువ ఉంటారో అంత మంచిది. ఊరంతా శత్రువులు అయిపోతే ఎక్కడండి మనం పని పాట చేసుకునేది? దానివల్ల మీనరాశికి ఈ ఆంగ్ల కొత్త సంవత్సరంలో కొత్త శత్రువులు పుట్టుకోరు, పాత శత్రువులు తనుగా వెళ్ళిపోతారు, లేదంటే తక్కువైపోతారు. సో వీళ్ళకి హర్డల్స్ ఉండదు. నా దారి రహదారిని వెళ్ళొచ్చు, లేదంటే దారంతా స్పీడ్ బ్రేకర్లే. సో ఇప్పుడు ఇది దాని నుంచి బయట వచ్చారు. సో దానివల్ల మీనరాశికి అదొకటే ప్లస్ పాయింట్. 80% బాగుంది. శత్రువులు సంహారం అవుతారు, శత్రువులు దూరం అవుతారు, మీ దారి రహదారి అవుతుంది. తర్వాత 4వ ఇంట్లో గురు అంటే సుఖస్థానంలో గురు. సో దానివల్ల వీళ్ళు గురువుల్ని ఆరాధన చేయాలి. ఈ సంవత్సరం మొత్తం రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, దత్తాత్రేయ, ఈ శ్లోకాలు ఎంత చదువుతారో నేను చెప్పినాను కదా, మొబైల్లో గురుగారిది ప్రొఫైల్ పిక్ పెట్టుకోండి, గురుగారిది రింగ్ టోన్ పెట్టుకోండి, చూడండి, భాగ్యోదయమే. గురువు ఆరాధన చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో అవన్నీ జరుగుతుంది ఈ సంవత్సరం. సో స్థలాలు కొనొచ్చు, విల్లాలు కొనొచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చు. తర్వాత ఫినాన్సర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు, అది ప్రైవేట్ బ్యాంకింగ్ కావచ్చు, గవర్నమెంట్ బ్యాంకింగ్ కావచ్చు, మంచి ప్రమోషన్ చూడొచ్చు. ఒక బ్రాంచ్కే ఈయన మేనేజర్ గా ప్రమోట్ అయ్యి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి విషయాలు ఉన్నాయి. వీళ్ళే ఒక కోఆపరేటివ్ సొసైటీగా ప్రారంభించవచ్చు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎవరు చేస్తూ ఉంటారో, స్కూల్ కాలేజ్కి మంచి రిజల్ట్ రావచ్చు, పేరు రావచ్చు, మంచి అడ్మిషన్స్ రావచ్చు. సో కాలేజీకి మంచి రిజల్ట్, పేరు వచ్చిందంటే ఆటోమేటిక్గా అడ్మిషన్స్ వస్తుంది కదా. సో అదంతా ఎందుకంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళు వాళ్లే గురువులే. వాళ్లే గురువులు. ఆ రాశి అధిపతినే గురువు, జూపిటర్. సో దానివల్ల చాలా బాగుంటది. గోల్డ్ పోగొట్టుకున్న గోల్డ్ వస్తుంది, గోల్డ్ సంపాదించవచ్చు. సో గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్. గోల్డ్ అండ్ జ్యువెలరీస్ అంతా పెట్టుకుంటారు కదా, వాళ్ళందరికీ చాలా బాగుంటది. ఫినాన్సర్స్ బాగుంటది, ప్రైవేట్ ఫినాన్సర్స్, బ్యాంకింగ్ ఫినాన్సర్స్ అందరికీ బాగుంటది. అచీవ్మెంట్స్ చేస్తారు దాంట్లో అంతా మంచి. ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు బ్యాంకింగ్ లో, ఇంత టార్గెట్ మీరు వచ్చినారంటే ఇంత ఇన్సెంటివ్ కదా, మంచి ఇన్సెంటివ్ ఉంటుంది. సో వీళ్ళకి కంపెనీ తరపున వీళ్ళకి స్పాన్సర్ చేసి విదేశాలకు వెళ్ళరండి ఒక 15 days మేమే స్పాన్సర్ చేస్తాము అని వీళ్ళకి టూర్లు పోయే ఛాన్సెస్ ఉంది. ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండే యోగాలన్నీ ఉంది. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ తో ఏదైనా గొడవలు ఉంటే అవన్నీ సరిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఓవరాల్ 80% వీళ్ళకి బాగుంది. ఇక్కడ ఏదైనా ఒక కాస్త ప్రాబ్లం అని అనిపిస్తే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నార్మల్లీ వీళ్ళకి స్కిన్ అలర్జీ, బ్రాంకైటిస్, లంగ్స్ రిలేటెడ్, తర్వాత ఈ యూరినరీ రిలేటెడ్, ఈ పోస్ట్ రేట్ అది ఇది అంటారు మేల్స్ కి. ఫీమేల్స్ కి అయితే ఈ యూట్రస్, ఫీమేల్స్ యూట్రస్, మేల్స్కి వచ్చి పోస్ట్ రేట్ అది ఇది అని చెప్తారు కదా. ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉండిందంటే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఛాన్సెస్ ఉంది. వీళ్ళకు అంతే. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఒకటి సన్నంగా ఉంటారు, లావుగా ఉంటారు. సన్నగా ఉండే వాళ్ళకి ప్రాబ్లం, నార్మల్లీ అది కామన్ మెడికల్ ఇది లేమన్ కాన్సెప్ట్. లావుగా ఉండే వాళ్ళకి ఎప్పుడే కానీ డిసీజెస్ దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సన్నగా ఉండే వాళ్ళకి కాస్త దూరమే. ఇది కామన్, అదేమి పెద్ద మెడికల్ సైన్స్ ఏం కాదు, అది అన్ని డాక్టర్ ఒప్పుకుంటారు. సో అలాంటి మీకు ఏదైనా సిమ్టమ్స్, నేను లావుగా ఉన్నాను అంటే నేను చెప్పినట్లు
యూట్రస్ రిలేటెడ్ లేడీస్ కానీ పోస్ట్ రిలేటెడ్ అబ్డమన్ రిలేటెడ్ మీకు ఉన్నిందంటే సిమ్టమ్స్ చూసుకోండి, స్కిన్ రిలేటెడ్ చూసుకోండి, లంగ్స్ రిలేటెడ్ చూసుకోండి. ఇది ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంత మంచిగా ఉండేటప్పుడు డబ్బు ఉంది, ప్రోగ్రెస్ ఉంది, ప్రమోషన్స్ ఉంది, ప్రాపర్టీ పర్చేజ్, బయింగ్, సెల్లింగ్ అన్ని దాంట్లో తృప్తికరంగా ఉండేటప్పుడు ఈ ప్రాబ్లం తెచ్చుకున్నారంటే కష్టం. దానివల్ల ఒక 10% కాస్త జాగ్రత్త వహించండి. సో గురువు గారి ప్రార్థన ఆరాధన ఖండితంగా మంచిది చేస్తుంది. వీళ్ళకి నార్త్ ఈస్టే లక్కీ డైరెక్షన్ ఈ సంవత్సరం. సో దానివల్ల నార్త్ ఈస్ట్ ఏదే పని మొదలు పెట్టినాను నార్త్ ఈస్ట్కి ఒక 2 అడుగులు వేసి తర్వాత వర్క్ ప్రారంభించడం చాలా మంచిది. ఓకే. సో ముఖ్యంగా ఈ రెమెడీస్ చేసుకుంటే నిజంగానే వాటి నుంచి బయటపడతారంటారా గురూజీ? రెమెడీనే కదా అన్ని దానికి వచ్చి ఏ దానికి కానీ సమస్య అంటే సమస్యనే జీవితం, పరిష్కారమే విషయాలు కదా. జీవితం అంటేనే సమస్యలే, పరిష్కారం లేక ఆ సమస్యకి లేదు. సో మనిషికి తప్ప మానక వస్తుంది సమస్యలో. సో దానివల్ల జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, ఇవన్నీ ఒక ఐ ఓపెనర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేసి వానని ఆపలేము, వర్షాలను ఆపేదాన్ని కుదురుతుందా? మా కెపాసిటీకి గొడుగుతో వెళ్తాము నానకుండా, మా కెపాసిటీ ఉందంటే రెయిన్ కోట్ వేసుకొని వెళ్తాము, మా కెపాసిటీ ఉందంటే మంచి కారులో వెళ్తాము, ఒక చుక్క కూడా పైన పడదు కదా. అంతేకాని వర్షాన్ని నిలిపే పని ఎందుకు చేయాలి కదా. విధి పని చేయని, బుద్ధి పని చేయని కదా. విధి చేసేది దేవుడు, నేను వర్షం చేస్తాను రా, మా బుద్ధి ఉపయోగించేసి మేము నానకుండా వెళ్ళాలి అంతే. ఇంతే చేసుకోవాలి. ఇది చేసుకుంటేనే చాలు, జీవితం హాయిగా ఉంటది. దీనికి ఎడ్ బ్రేకింగ్ చేసుకోకూడదు అంతే. ఇంత చిన్న పరిహారాలు చేసుకోవాలి. సో ఎప్పుడే కానీ ముందు గురువు ఉండాలి, వెనకాల గురువు ఉండాలి అంతే. టార్గెట్ అనేది ముందు ఉంటే వెనకాల మన గురువు ఉండాలి, అప్పుడు ఆ టార్గెట్ రీచ్ చేస్తాం. దానివల్ల మనకు ఒక మెంటర్ కావాలి, ఒక గురువు కావాలి అని ఎందుకు చెప్తారు, ఒక అడ్వైజర్ కావాలి అని కదా. ఎంతెంత సాధన చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చెప్తారు చూడండి, అరే ఈయన సినిమాలు చూసేయండి నేను డైరెక్షన్కి వచ్చినాను అంటారు కదా. అక్కడ రామ్ గోపాల్ వర్మ ఏం చెప్తారో, ఏం చేసావయ్యా అంటే, సార్ ఊరికే ఉండండి సార్, మీ శివ సినిమా అప్పుడు చూస్తారు నేను అంటారు. ఈయన లేదు నువ్వు అలా చూంటే వాళ్ళ ఈగోనే లేదు, దానికి గురువు శిష్యుల మధ్య ఈగోలు లేవు. రామ్ గోపాల్ వర్మ ఎంత పొగుడతారు సందీప్ రెడ్డి వంగానే అంటే, యాక్చువల్లీ ఆయనకుంటే సీనియారిటీకి రారాపోరా అని పిలవాలి. అయితే ఏం చేసావయ్యా, నేను నించుని క్లాప్ కొట్టాను అదొక సీన్ చూసి అంటాడు. మీరు చాలా గొప్పండి అని సందీప్ రెడ్డి వంగా చెప్తే, నేనేమయ్యా గొప్ప, అది ఏమో ఆ కాల్లో ఒకటి తీసినాను అంతే, సత్య అని వచ్చింది, శివ అని వచ్చింది అంతే అనేమది. అలాగేనే గురువు గారు ఎప్పుడే కానీ 12 రాశులకు చెప్పినారంటే 12 రాశి వాళ్ళు బాగుండాలనే. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, ఈ పరిష్కారం ఎందుకు చెప్పానంటే, 15% నీకు ప్రాబ్లం ఉంది అంటే అది తగ్గని, 85% మంచిది ఉందంటే అది పెరగని. దీనికి ఒక రెమెడీ చేసుకున్నాను కదా. ఎప్పుడే కానీ ప్రాబ్లం తగ్గింది అంటే మంచిది, మంచిది ఎదిగిందంటే మంచిదే కదా. సో దానివల్ల పరిష్కారాలే దానికి మార్గం. మొత్తానికి మీనరాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, దానికి తగ్గటువంటి ఏ రెమెడీస్ చేసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.